అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జెనీవా వేదికగా ఇరు దేశాల మధ్య జరిగిన అణుచర్చలు ఎటూ తేలకుండానే కేవలం 3 గంటల్లో ముగిశాయి. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ రిపబ్లికన్ను కూలదోయడంలో అమెరికా ఎప్పటికీ విజయం సాధించబోదని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రపంచంలో బలమైన సైనిక శక్తి ఉన్న వాళ్లకు తీవ్ర ఎదురుదెబ్బ తగలవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హెచ్చరించారు. ఇరాన్లో పాలన మార్పు, యుద్ధ నౌకల మోహరింపుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నారని ఖమేనీ గుర్తు చేశారు. అయితే ఒక్కోసారి అది కోలుకోలేనంత దెబ్బతినే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇరాన్ దిశగా యుద్ధ నౌకలను పంపించామని ట్రంప్ ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. వారు పంపిన నౌకలు నిజంగా ప్రమాదకరమైనవే, కానీ వాటిని సముద్రంలో ముంచేసే సామర్థ్యమున్న ఆయుధం మరింత ప్రమాదకరమని వార్నింగ్ ఇచ్చారు. 47 ఏళ్లుగా ఇస్లామిక్ రిపబ్లికన్ను ఏమీ చేయలేకపోయామని అమెరికా అంగీకరించడం శుభపరిణామమని ఖమేనీ పేర్కొన్నారు. ఇరాన్ను ఎన్నటికీ ఏమీ చేయలేరని తేల్చి చెప్పారు. అణుచర్చలు జరుపుదామంటున్నారు, కానీ చివరకు మీ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదని చెబుతున్నారని గుర్తు చేశారు. చర్చల ఫలితాలను ముందుగానే నిర్ధారించడం తప్పిదం, మూర్ఖత్వమే అవుతుందని ఖమేనీ అన్నారు. కాగా జెనీవా వేదికగా ఇరు దేశాల మధ్య జరిగిన అణుచర్చల సమయంలోనే హర్మూజ్ జలసంధిలో ఇరాన్ సైనిక విన్యాసాలు చేపట్టింది. ఈ సందర్భంగా జలసంధిని కొన్ని గంటల పాటు మూసివేసింది. ఈ క్రమంలో లైవ్ క్షిపణులను ప్రయోగించింది. ఆ ప్రాంతంలో అమెరికా సైన్యాన్ని మోహరిస్తున్న వేళ టెహ్రాన్ ఈ చర్యలకు ఉపక్రమించింది. ఇక ఒకవేళ ఒప్పందం కుదరకపోతే ఇరాన్ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే 24 గంటల్లో దాదాపు 50 అత్యాధునిక ఫైటర్ జెట్లను అమెరికా పశ్చిమాసియాలో మోహరించింది. దీంతో అగ్రరాజ్యం ఏ క్షణాన ఎలాంటి చర్యలకు దిగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. యుఎస్కు చెందిన F-22, F-16, F-35 వంటి ఫైటర్ జెట్లతో పాటు గగనతలంలోనే ఫ్యూయల్ నింపుకునే యుద్ధ విమానాలు మధ్యప్రాచ్యం వైపునకు వెళ్తున్నట్లు కొన్ని ఫ్లైట్ ట్రాకింగ్లు కూడా నివేదించాయి. మరోవైపు అమెరికా విమానవాహక నౌక USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కరీబియన్ సముద్రం నుంచి పశ్చిమాసియా దిశగా వెళ్తుందని ఓ నేవీ అధికారి తెలిపారు.